క్యాప్సల్ హోటల్ అని చూసారా, ఇది ఒక డార్మెంట్ టైప్ అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మీకు చేపల చెరువులు, రొయ్యల చెరువులే స్టార్ట్ అవుతాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నేను విశాఖపట్నం నుంచి బందర్ వెళ్ళే మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైను ప్రతిరోజు రాత్రి 10 గంటల 10 నిమిషాలకి అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 9 గంటల 10 నిమిషాలకి అయితే మచిలీపట్నం చేరుకుంటుంది. ఇది ఒక డైలీ ట్రైన్ అండి. గోదావరి కృష్ణా జిల్లాల మీదుగా ఒక పక్క పచ్చని పొలాలు, ఇంకో పక్క చేపల చెరువులు మధ్యగా గుండా సాగే ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ అండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే కొత్తవారు మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చేయడానికైతే నాకు ప్రోత్సాహం పడుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. విశాఖపట్నం అవుటర్ లుక్ చూసుకుంటే మీకు ఎలా ఉంటుంది. నేనైతే గేట్ నెంబర్ 2లో అయితే ఉన్నాను. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. గేట్ నెంబర్ 3 నుంచి మీరు బయటికి రాగానే ఇక్కడ ఒక క్యాప్సల్ హోటల్ అని చూసారా, ఇది ఒక డార్మెంట్ టైప్ అనమాట. పర్ హెడ్కి 200 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా 1 డే స్టే చేసి వెంటనే జర్నీ ఉన్న ఎవరైనా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లేలో మీకు నెంబర్ కనిపిస్తుంది చూసారా, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ అని కనుక్కోవచ్చు. మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా డిస్ప్లే అయితే పోస్ట్ చేయలేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 6లో కానీ 7లో కానీ ఇస్తాడు. అదంటే మనం అయితే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాం. అదండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఉంది కోర్బా ఎక్స్ప్రెస్. ఇది ఇప్పుడు విశాఖపట్నం నుంచి కోర్బా అయితే వెళ్ళబోతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉన్న ట్రైన్కి అయితే కప్లింగ్ అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఇది కొంచెం తీసేస్తాడు, షెడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. WDG4 డీజిల్ లోకోమోటివ్. ఈ లోకోమోటివ్ ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉన్న ట్రైన్ అయితే షెడ్కి అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇది ప్యాసింజర్ ట్రైన్. విశాఖపట్నం కోరాపుట్, విశాఖపట్నం రాయపూర్. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే మన ట్రైన్ వచ్చేస్తుంది, మచిలీపట్నం ఎక్స్ప్రెస్. అదిగోండి వచ్చేసింది మన మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే. జనరల్ కోచెస్ సీట్ల కోసం పార్క్లు అనమాట. ఎవరి అట్లా చూసారు అందరు జనాలు. నాకు వచ్చేది ఇదేనండి, B1. నేనైతే థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నాకు అరౌండ్ టికెట్ వచ్చేసి 357 రూపీస్ అయితే పడింది అనమాట, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. థర్డ్ ఏసీ 350 అడుగులు పడింది అని అనుకుంటున్నారా, చెప్తానండి. నేను బుక్ చేసుకున్నది స్లీపర్ క్లాస్. తత్కాల్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. తత్కాల్ ఛార్జెస్ 100 రూపీస్తో పాటు ప్లస్ ఇన్సూరెన్స్ 357 రూపీస్ అయితే పడింది. నా టికెట్ చార్ట్ ప్రిపరేషన్ టైం కల్లా అప్గ్రేడ్ అయ్యి థర్డ్ ఏసీలోకి అయితే నన్ను అలోకేట్ చేశారనమాట. అది ఎలా చేశారనుకుంటున్నారా, నేను బుకింగ్ చేసుకున్న టైంలోని అక్కడ ఆటో అప్గ్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే నేను ఎప్పుడు ఎనేబుల్లో పెట్టుకుంటాను. సో అలాగైతే నేను ఇప్పుడు థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఆ ట్రైన్ మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు 17219, అదే విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు 17220. మన ట్రైన్ అయితే 17 కోచ్లతో అయితే నడుస్తుంది అనమాట. 10 స్లీపర్ క్లాసులు అయితే ఉంటాయి, ఒక సెకండ్ ఏసీ అయితే ఉంటుంది, ఒక థర్డ్ ఏసీ ఉంటుంది, SLR కోచెస్ 2 ఉంటాయి, జనరల్ కోచెస్ వచ్చి 3 ఉంటాయి.
టైం అయితే అరౌండ్ వచ్చేసి 9:45 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మన ట్రైన్ బయలుదేరుతుంది. ఆ సీట్ వచ్చేసి 21 అనమాట. మిడిల్ బ్రెత్ అయితే వచ్చింది. బ్యాగ్ అయితే ఇక్కడ చూపిస్తాను. మనకు ఒక న్యూ బెడ్రోల్ కూడా ఇచ్చారు. పక్క ప్లాట్ఫామ్లో ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది న్యూఢిల్లీ వెళ్తుంది. మ్యాక్సిమం మనకి ఈ ట్రైన్ తీసిన తర్వాత మన ట్రైన్ అయితే తీస్తాడు. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ బోర్డ్, విశాఖపట్నం మచిలీపట్నం. మన ట్రైన్ని పుల్ చేయబోతున్న లోకోమోటివ్ వ్యాప్ 4 22625. మన ట్రైన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి అయితే వస్తుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ 6లోకి విశాఖపట్నం గుంటూరు ప్యాసింజర్ అయితే వచ్చింది. ఏపీ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే తీస్తాడనమాట. బాయ్ ఏపీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. టైం 9:15 అయితే అయింది. 5 నిమిషాలు డిలేలో అయితే మన ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. బై బాయ్ విశాఖపట్నం జంక్షన్. మొదటి స్టాప్ అయిన దువ్వాడ స్టేషన్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి మన ట్రైన్ 9 నిమిషాలు డిలేలో ఉంది. 1 మినిట్ స్టాప్ తోటి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అనకాపల్లి. మన ట్రైన్ వెళ్ళే రూట్ చూసుకుంటే దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, తుని, అనవరం, కొలప్రోలు, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారముడి, కడియం, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, మండవెల్లి, గుడివాడ, కొవ్వలేరు, పెడన మీదుగా మధ్యపట్నం అయితే వెళ్తుంది. ఇప్పుడే వందే భారత్ తెలిపింది. ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసేలో తెలిపింది. అనకాపల్లి అవుట్స్కట్లో తాపేశాడు. నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేసి పడుకుని పోతాను. ఇంకా మార్నింగ్ అయితే కలుద్దాం. మార్నింగ్ వ్యూస్ అయితే అద్భుతంగా ఉండిపోతున్నాయి. ది నెక్స్ట్ డే. అండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రజెంట్ అయితే నేను భీమవరం జంక్షన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మన ట్రైన్కి అయితే అఫీషియల్గా 15 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది. ఎందుకంటే మన ట్రైన్కి ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే ఉంటుందన్నమాట. మన ట్రైన్కి 2 సార్లు అయితే లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. ఒకటి భీమవరం జంక్షన్ దగ్గర, ఇంకోటి గుడివాడ జంక్షన్ దగ్గర అయితే రివర్సల్ ఉంటుంది అనమాట. భీమవరం నర్సాపూర్ ట్రైన్ కూడా మనం కవర్ చేయాలి ఒకసారి. ఏదో ఒక రోజు ఈ ట్రైన్ కూడా చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ, ఏవైనా ట్రైన్ జర్నీస్ కానీ, ఏదైనా జర్నీ వీడియోస్ కానీ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నవి ఏమన్నా నాకు చెప్పండి. అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను. మ్యాక్సిమం నాకు మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేస్తూనే ఉంటాను. నర్సాపూర్ ప్యాసింజర్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఆ ట్రైన్ అలాగే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసిందండి. మన ట్రైన్ అయితే ఎలా బయలుదేరిపోద్ది ఇప్పుడు. టైం అయితే చూసారా, 5:42 అయితే అవుతుంది. మన ట్రైన్ ఇప్పుడు గంట లేట్లో అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఏదో ఇంకొక లోకల్ ట్రైన్ అయితే ఉంది. ఇది మచిలీపట్నం.
అండ్ వెల్కమ్ బ్యాక్ టు భీమవరం టౌన్. ఇక్కడ ఆఫీస్లో స్టాప్ వచ్చి 2 minutes. భీమవరం టౌన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఆకువీడు. మనోడు ఎక్కడ పడితే అక్కడ ఆపినా కానీ స్పీడ్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వడండి. చూసారా స్టేషన్లోనే ఎంత ఫాస్ట్ మూవ్ అవుతున్నాడు. ఇప్పుడిప్పుడే బయట అయితే లైట్ అయితే వస్తుంది. మావాడు స్పీడ్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు, గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ వెల్కమ్ టు ఆకువీడు. ఆకువీడు కోడ్ వచ్చేసి AKD. ఇక్కడ ఆఫీస్లో స్టాప్ 1 minute. మన ట్రైన్కి సిగ్నల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ అయితే కైకలూరు. అదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇంకా మీకు చేపల చెరువులు, రొయ్యల చెరువులే స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం భీమవరం అంటేనే చేపల చెరువు, రొయ్య చెరువులు. మనోడు దొల్ల కొట్టేస్తున్నాడు, లేట్ అయింది అనుకుంటా. ఒక లెక్కలో అయితే తీసుకెళ్తున్నాడు ట్రైన్ని. ఇప్పుడే సూర్యభగవాన్ గారు అయితే పైకి వస్తున్నారు, చూస్తున్నారు కదా. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఆరెంజ్ లైట్, మనకి ఆరెంజ్ లైట్ రోజులోని 2 సార్లు మాత్రం కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఒకటి అండ్ సన్సెట్ అయినప్పుడు ఒకటి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే మండవెల్ అయితే దాటాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చి గుడివాడ. మనలో చాలా బాగా పాటిస్తారనమాట. చూసారా ట్రాక్ మొత్తం అంతా చెత్త చెదారా ఎక్కడ పడుతుంది. ఏం తిన్నా ట్రైన్లో డస్ట్బిన్స్ ఉంటాయండి, డస్ట్బిన్స్లో వేయండి దయచేసి. ఇలా బయట మట్టికి పడేయకండి ప్లీజ్. మీకు పక్క నుంచి ఇంకో లైన్ వస్తుంది చూసారా, అదే బందర్ రోడ్డు, అదే మచిలీపట్నం బందర్ రోడ్డు. మన ట్రైన్ అయితే రివర్సల్ చేసుకొని ఈ రూట్లో నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. 6 గంటల 30 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 7 గంటల 5 నిమిషాలకైతే వచ్చింది. గంట లేట్లు అయితే ఉంది మన ట్రైన్. మన ట్రైన్కి అయితే ఇక్కడ అఫీషియల్గా 15 నిమిషాలు టైం అయితే ఉంటుందండి. 15 నిమిషాలు అంటాడు కానీ 1/2 hour పైన ఆపుతాడు, ఎందుకంటే లోకో రివర్సల్ కావాలి కాబట్టి. లోకో రివర్సల్ అయ్యి 2 hours మచిలీపట్నం సైడ్ అయితే వెళ్తుందన్నమాట. మా కోచ్ అయితే మ్యాక్సిమం మొత్తం ఖాళీ అయిపోయింది. జస్ట్ ఒక 6-5 మాత్రం ఉన్నారు కోచ్లో. మ్యాక్సిమం అందరూ గుడివాడ అయితే తీశారు. ఎక్కడ దాకా 335 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. మన టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 372 కిలోమీటర్లు. ఇప్పుడే పక్కన 1వ నెంబర్ ప్లాట్ఫారంకి ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తుంది. చాలామంది చూస్తున్నారా, ఈ ట్రైన్ దిగిపోయి ఆ ట్రైన్ అయితే ఎక్కేస్తున్నారు. ఎందుకంటే తీసేసరికి చాలా టైం పడుతుంది. ఆ ట్రైన్ ఇప్పుడైతే తీసేస్తారు అన్నమాట. మచిలీపట్నం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే ఆ ట్రైన్ ఎక్కేస్తున్నారు. చూడండి, ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ వస్తుంది. మ్యాక్సిమం సీట్లు అంటే ఖాళీగానే ఉన్నాయి. ధర్మవరం ఎక్స్ప్రెస్ బై బాయ్. ప్లాట్ఫామ్ 4కి అయితే మనం భీమవరంలో చూస్తాం కదండి, మచిలీపట్నం ప్యాసింజర్ అయితే వచ్చింది.
గుడివాడ నుంచి. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చింది, మన ట్రైన్ అయితే ఇప్పుడు తీస్తారు. ఫైనల్లీ 1-2 నిమిషాల ఆలస్యంతో అయితే గుడివాడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కొట్లవల్లేరు, ఆ తర్వాత పెడన, దాని తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన మచిలీపట్నం అయితే చేరుకుంటాం. గూడ్స్ ట్రైను మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ప్యారలర్ రన్. మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది భీమవరం రూట్. ఇది మనం ఎప్పుడైతే రైట్ సైడ్కి బందర్ రూట్లోకి అయితే డైవర్షన్ తీసుకుంటాం. అండ్ ఫైనలీ వెల్కమ్ టు మచిలీపట్నం. ఆన్ టైం కన్నా హాఫ్ అన్ అవర్ ముందైతే తీసుకొచ్చేసాడు. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:40 అయితే అవుతుంది. ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందు కలుస్తాను. మచిలీపట్నం కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన స్టేషన్ ఇది. మళ్ళీ రెనోవేషన్ అయితే అవుతున్నట్టుంది. ఇప్పటిదాకా మన ఛానల్ అయితే చూపించాలన్నమాట. ఇదే చూపించడం ఫస్ట్ టైం.